నమస్కారం. శకుంతలోపాఖ్యానంలో మనం 5వ భాగంలో ఉన్నాం. ఇప్పుడు మనం శకుంతలోపాఖ్యానం చతుర్థాశ్వాసంలో 85వ పద్యం దాకా చెప్పుకున్నాం. 86వ వచనం చెప్పుకుంటూ ఆపివేశాం. మనకి పాఠ్యాంశంలో 12 పద్యాలు అయిపోయిన తర్వాత 13వది వచనం. భార్య భర్త కంటే ముందు మరణిస్తే పతివ్రతమైన భార్య పరలోకంలో తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తలో సహభాగం కనుక పతివ్రత స్త్రీ తన భర్త కోసం, తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మగవాడు ముందుగా మరణించి భార్య వైధవ్యం పొందితే భార్య కూడా మరణించిందై సహగమనం చేసిందై తన భర్తను కలవడానికి వెడుతుంది అని చెప్తూ అటువంటి ఉత్తమురాలైన భార్యను అవమానించడం ధర్మానికి విరుద్ధమైనది. అది ధార్మికమైన పని కాదు. ధర్మ పరిరక్షణ రాజుల యొక్క కర్తవ్యం. నువ్వు ఒక చక్రవర్తిగా ఉన్నావు, అటువంటి నీవు చంద్రవంశపు రాజుగా ఉన్నావు, అటువంటి నీవు పూర్వ వంశంలో జన్మించినటువంటి వాడవు. అటువంటి నీవు ధర్మ విరోధమైనటువంటి పనులు చేయకూడదు. మరియు భర్త భార్య యందు ప్రవేశించి భార్య ఉదరములో అంటే గర్భములో కుమారుడై తానే ఉద్భవిల్లుతాడు, జన్మిస్తాడు, పుడతాడు. ఆత్మావై పుత్రనామాసి కావున అంగాత్ సంభవతి శరీరము నుండి పుడతావు అనేటువంటి వేద ప్రమాణములైనటువంటి వాక్యములను శకుంతల ఇక్కడ ఏకరవ పెట్టింది. తండ్రికి కుమారుడికి మధ్య ఏ భేదము లేదు. నీ యొక్క దివ్య తేజస్సే ఇక్కడ వెలుగొందుతూ ఉన్నది భరతుని యందు అని చెప్పి ఆమె చెప్పింది. అట్లానే వినుగార్హ్యపత్యమను అయ్యనలంబు విహరింపబడి తదాహవనీయంబున వెల్గునట్లు వెలుగుంజనకుడు తా పుత్రుడై నిజ ద్యుతితోడన్. ఓ రాజా విను, గార్హపత్యాగ్ని అని పిలువబడే అనలము, అనలము అంటే అగ్ని, గార్హపత్యము గృహములో అనేక కార్యములకు ఉపయోగించబడేటువంటి అగ్ని, గృహము కొరకు నిర్దిష్టమైనటువంటి అగ్ని గార్హపత్యాగ్ని. అనలము ఆ అగ్ని విహరింపబడి ప్రజ్వలింపజేయబడి తదాహవనీయంబు అది ఆహవనీయము, ఆహవము అంటే యజ్ఞమునందు అగ్నిగా వ్రేల్చబడుతూ ఉన్నది. యజ్ఞమునందు పవిత్రాగ్నిగా కనపడుతూ ఉన్నది. వెలుగునట్లు వెలిగేటట్లుగా ప్రకాశిస్తూ ఉన్నదో జనకుడు తండ్రి తాను పుత్రుడై కుమారుడై నిజద్యుతితోడన్ తన కాంతితోడ వెలుగున్ ప్రకాశిస్తాడు. గృహస్థుడు నిత్య అగ్నిహోత్రం, గృహస్థాశ్రమములో ఉన్నటువంటి వాడు, నైష్ఠికుడైనటువంటి వాడు, నిత్య అగ్ని ఆరాధన చేసేటువంటి వాడు, నిత్యాగ్నిహోత్రము చేసుకోవడానికి అది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేటట్లుగా, ఎప్పుడూ కూడా అది పూర్తిగా నశించిపోకుండా రక్షించుకునేటువంటి అగ్నిని గార్హపత్యాగ్ని అంటాం. వైశ్వాదేవం మొదలైనటువంటి క్రియలు చేయడానికి, అంటే అగ్నిని అర్చించే దానిలో అగ్నికి కొంత భూతబలి ఇవ్వటం, అంటే అన్నం లాంటి దాన్ని తీసుకుని మంత్రపూర్వకముగా సమర్పించేటువంటి దాన్ని నిత్యము చేసేటువంటి సమర్పణలను హవిస్సుని వైశ్వాదేవం అని పిలుస్తారు. అటువంటి క్రియలు చేయడానికి గార్హపత్యాగ్ని నుండి గ్రహించి క్రియా సమాప్తి వరకు హోమము చేయడానికి యజ్ఞం చేసేటప్పుడు ఆహవనీయ అగ్నిని ఏ విధముగా గార్హపత్యాగ్నిని స్వీకరించి ఇక్కడ వెరేలుస్తారో, గార్హపత్యములోని అగ్నియే ఆహవనీయములో వెలుగొందిందో అట్లానే తండ్రి యొక్క శరీరము నుండి అవే లక్షణములతో పుత్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. నిజద్యుతితోడన్ తన కాంతితో,
ద్యుతితోడన్ తండ్రి యొక్క కాంతితో ప్రకాశిస్తాడు, వెలుగుతాడు అని చెప్పింది. కుమారుని యొక్క వైశిష్ట్యమును, కుమారునికి తండ్రికి మధ్య ఉన్నటువంటి అభేదమును, ఇదంతా కూడా వేద ప్రమాణము. అటువంటి వేద ధర్మమును అనుసరించే రాజుగా నీవు దీనిని అంగీకరించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆమె చెప్పింది. ఎవరు? మన శకుంతల. ఆ తర్వాత అంటూ ఉన్నది, దీంట్లో కూడా మనం అగ్నిహోత్రం చేసుకోవడానికి ఉన్నటువంటి దానిని, అగ్నిహోత్రాన్ని అంటే గార్హపత్యాగ్నినేమో తండ్రిగాను, ఆహ్వని అగ్నిని పుత్రుడిగాను పోలిక చూపించడం ద్వారా ఉపమాలంకారం మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకా ఆమె శకుంతల చెబుతూ ఉన్నది, తన నీడ నీళ్ళులలో ఏర్పడ చూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము పొందు అతిశయ ప్రీతిమయిన్. తన నీడ నీళ్ళులలో ఏర్పడ చూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు చూచి మహానందము పొందు అతిశయ ప్రీతిమయిన్. ఓ లోకస్తుత, లోకుల చేత స్తుతించబడేటువంటి వాడా, అధికారములో పదవిలో ఉన్నతోన్నత స్థితిలో ఉన్నటువంటి రాజగారు కాబట్టి ఆయన స్తుతించాల్సిందే. లోకుల చేత కీర్తించబడేటువంటి ఓ దుష్యంత, ఓ మహారాజా, తానే తన నీడను నీళ్ళలో ఏర్పడని స్పష్టముగా కనపడేటట్లుగా చూచే విధముగా చూస్తూ ఆనందం ఎలా పొందుతాడో జనకుండు తండ్రి తత్సూను తన యొక్క కుమారుణ్ణి చూచి అతిశయం చేటట్లుగా అత్యధికమైనటువంటి ప్రీతిమైన మిక్కిలి సంతృప్తితో మిక్కిలి ప్రీతికరముగా మారి మహత్ ఆనందమును, చాలా గొప్పదైన ఆనందం, మహదానందం, ఆ ఆనందాన్ని పొందుతాడు. దీనిలో కూడా ఉపమాలంకారమే ఉంది. దీంట్లో కూడా ఉపమాలంకారం ఉన్నది. నీళ్ళలో నీడతో పోలిక చెప్పబడింది. పరమాత్మకు జీవాత్మకు ఎలాంటి భావం ఉంది అంటే బింబ ప్రతిబింబములు, అద్దముల కుడి ఎడమలుగా ఉన్నట్లు ఆత్మ జీవాత్మ బింబ ప్రతిబింబముల వలె ఉంటాయి అని అద్వైత సారం. దాన్ని ఇక్కడ తండ్రి కొడుకుల యందు బింబ ప్రతిబింబ భావముగా చెప్పబడింది. రెండూ ఒక్కటే, అవి అభేదం అని చెప్పటం. పున్నామో నరకత్రాయత ఇతి పుత్రహను వేద వచనము గలదుగా ఉన్న పుణ్యాచార్యుండైన పుత్రుండు భయపక్షముల వారి నుద్ధరించునగావున. ఇది వచనం. పున్నామో నరకాత్రాత ఇతి పుత్రః. పున్నామ నరకం, నరకాలు చాలా ఉన్నాయి, వాటిల్లో పున్నామ నరకం అనేది ఒకటి. పున్నామ నరకం అనే నరకాన్ని ఎవరికి వస్తుంది అంటే పుత్రులు లేని వారికి వస్తుంది అని. ముఖ్యంగా అప్పటికి ఇంకా చాలా కాలం మొన్నటి దాకా ఇప్పటికీ ఇంకా విద్యార్థికుల్లో కూడా కొంతమంది కొన్ని తెగల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా మన దేశంలో కూడా పుత్రుడు పుట్టాలని చెప్పి 3 కూతుళ్ళు పుడితే 4 కూతుళ్ళు పుడితే 5వ వాడు ఎవడో పుడతాడని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మూర్ఖత్వానికి ప్రతిబింబం అది. పున్నామో నరకత్రాత ఇతి పుత్రః. ఈ మూర్ఖత్వానికి కొంచెం వ్యతిరేకత ఈ 11వ శతాబ్దంలో ఇంకా కనపడుతోంది. కానీ కవి గారి యొక్క రచనలో 16వ శతాబ్దం వచ్చేటప్పుడు దూర్జటి దాంట్లో కొడుకుల్ పుట్టరనుచు నేర్తురవివేకులు అని అక్కడ చెప్పాడు ఆయన. కొడుకులు పుట్టలేదని ఏడుస్తారు. దుర్యోధనుడికి 100 మంది కుమారులు పుట్టారు, వాడి వల్ల ఏమన్నా లాభమైందా? 5గురే పుత్రులు పుట్టారు. పుట్టినవాడి యొక్క గొప్పతనం బట్టి ఇదవుతుంది. రామచంద్రుని పుట్టడం వల్ల రఘుకులమంతా కూడా దీపించబడింది. అలాగా పుత్రుడు పుట్టాలే కానీ దుర్యోధనుని కుమారులు 100 మంది పుట్టితే 100 మంది సంతానం ఉండటం వల్ల దుర్యోధను పొందినటువంటి లాభం ఏముంది? ఏమీ లేదు. కాబట్టి పున్నామో నరకాత్రాత, చివరికి గతులు కూడా ఇవ్వలేకపోయారు, ధర్మరాజే ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ వాళ్ళకు కూడా. కాబట్టి పున్నామో నరకత్రాత ఇది పుత్ర, పున్నామ నరకాన్ని తొలగించగలిగేవాడు పుత్రుడు అను వేదవచనము ఉంది గనక పుణ్యాచార్యుడైన పుత్రుండు ఉభయపక్షములను ఉద్ధరించుగావున.
పవిత్రమైన పుణ్య ఆచారుడు, పుణ్యమైనటువంటి నడవడిక కలిగిన ఆచారము కలిగినటువంటి పుత్రుండు ఉభయ పక్షముల వారికి, రెండు పక్కల, ఇటు తండ్రి పక్షము అటు తల్లి పక్షము, మాతాపితరుల యొక్క రెండు పక్షముల వారిని కూడా ఉద్ధరిస్తాడు, ఉత్తమ లోకాలకు పైకెత్తుతాడు, వాళ్ళని ఉత్తమ లోకాలను కలిగిస్తాడు. ఉద్ధరణ అంటే పైకెత్తుట, పైలోకములకు ఊర్ధ్వలోకాలకు పంపిస్తాడు. కావున పుత్ అనే పేరు కలిగిన నరకం కాబట్టి అది పున్నామ, పుత్ నామ నరకం, పుత్ ప్లస్ నామ పున్నామ నరకం. పుత్ అనే పేరు కలిగిన నరకము గనక ఆ నరకము నుండి తల్లిదండ్రుల్ని కాపాడుతాడు కాబట్టి అతనికి పుత్రుడు అనేటువంటి పేరు వచ్చింది. పుత్రుడు అనే దానికి వ్యుత్పత్తి అర్థం అది. ఉత్తమశీలుడైనటువంటి పుత్రుడు జన్మించడం వల్ల ఉభయ వంశాలు వారు కూడా తరిస్తారు, మోక్ష పదవిని పొందుతారు. ముఖ్యంగా పుత్రుడి యొక్క మహిమ తెలియజేయడానికి మనకు మహాభారత కథలో ఆది పర్వంలో తర్వాత వచ్చేటువంటి పర్వాలలో కూడా జరత్కార వృత్తాంతం ఒకటి కనబడుతుంది. పాండురాజు తపోవన వృత్తాంతాలు కూడా మనం చూడవచ్చు. దాంట్లో విశేషంగా వీటి గురించి ఉన్నది. ఇది ఒక విశేషాంశం. దీనిలో పుత్రుని గురించి అనేక సామాజికంగా చూస్తే ఆనాటి పరిస్థితులు అలాంటివి. ఇప్పటికీ అందుకనే సమాజంలో బాగా తిష్ట వేసుకుపోయి ఉన్నటువంటి భావజాలాల్లో ఒకటి పుత్రుడు ఉన్నతోన్నతుడు, ఒక వివక్ష కొనసాగుతూ ఉంది. నీ పుణ్య తనువు వలనన్ ఈ పుత్రకుడుద్భవిల్లి ఎంతయున్నుప్పున్ దీపంబు వలన ఒండొక దీపం ప్రభవించినట్లు తేజం బెసగన్. దీపంబు వలన, ఒక దీపం వలన ఒండొక దీపం మరొక దీపం, తేజంబు ఎసగన్ వెలుగొందగా ప్రభవించినట్లుగా పుట్టినట్లుగా నీ పుణ్య తనువు వలనన్, నీ పవిత్రమైన శరీరము నుండి ఈ పుత్రకుడు, ఈ కొడుకుడు ఉద్భవిల్లి పుట్టినాడై ఎంతయున్నొప్పును ఎంతగానో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒక దీపం నుంచి మరో దీపం ఎలా పుడుతూ ఉన్నదో నీ పుణ్య శరీరం నుంచి ఈ పుత్రుడు ఉదయించి ప్రకాశిస్తూ ఉన్నాడు. దీపమునకు పుత్రునికి పోలిక చెప్పబడింది. మొదటి దీపమునకు తండ్రికి పోలిక చెప్పబడింది, వెలిగించబడిన దీపమునకు పుత్రుడికి పోలిక చెప్పబడింది. కాబట్టి దీనిలో కూడా మనకు ఉపమాలంకారం కనపడుతుంది. విపరీత ప్రతిభాషలేమిటికి రురీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకొనము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జ్యోత్స్నయు పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. పుత్రగాత్ర పరిష్వంగ సుఖమును వర్ణిస్తూ ఉన్నారు. పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, పుట్టిన సమయాలలో తండ్రికి, తల్లికి, ఇంకా వేరే మాతామహునికి, మాతామహికి, అటు పితామహునికి, పితామహికి, అందరికీ, బంధువులందరికీ, చాలామందికి, బయట ఉన్నవారికి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తారు. దాంట్లో తండ్రికి, తల్లికి మరీ ముఖ్యం పుత్రుడు లేదా పుత్రిక. పుత్రగాత్ర పరిష్వంగ సుఖము, కౌగిలించుకోవడం వల్ల కలిగినటువంటి ఆ సుఖము. మనస్తత్వశాస్త్రం ప్రకారం చూసినా కూడా మనం వెచ్చదనం, తల్లి తండ్రి దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కూడా దగ్గరికి ఇలా తీసుకుని పెట్టుకోవటం వల్ల అతనికి ఒక రక్షణ భావం, భద్రత భావం మనసులో ఏర్పడుతుంది. దానివల్ల ఆ పుట్టినటువంటి నవజాత శిశువులో ఆ భద్రత ఏర్పడి నేను భద్రంగా ఉన్నాను, నాకు ఒక రక్షణ ఉన్నది అని ఒక ఆత్మవిశ్వాసపు అంకురములు మొలకెత్తుతాయి. ఆ రకంగా అది ఎంతో మేలు కలిగిస్తుంది. తండ్రికి కూడా ఆనందం, తండ్రికి, తల్లికి, వీళ్ళందరికీ ఆనందం, లౌకికమైన ఆనందం. తర్వాత పిల్లాడు ఎలాంటి వాడు అవుతాడు, గొప్పవాడైతే ఇంకా ఆనందం, గొప్పవాడు కాకపోయినా కూడా మామూలు వాడైనా కాకి పిల్ల కాకి ముద్దు గనక ఆనందమే కలుగుతుంది. ఆ ఆనంద భావజాలం చాలా కొన్నాళ్ళు వాళ్ళలో కొంత ఆనందాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అది శాశ్వత చిదానందం కాకపోవచ్చు, కానీ ఆ ఆనందం చాలా గొప్పది. అందుకని ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖం గురించి చాలా చెప్పుకోవాల్సి ఉంటూ ఉంది. ఉర్వీనాథ, ఓ భూమికి నాథుడైనటువంటి ఓ రాజా, ఓ దుష్యంత మహారాజా, విపరీత ప్రతిభాషలు, దేనికి విపరీతముగా చేసేటువంటి ప్రతిభాషలు, విరుద్ధమైనటువంటి అనేక మారు మాటలు, ఎందుకు అటువంటి మాటలు చెప్పబోకుమని భావం. నువ్వు నాకు చెప్పొద్దు, నేను నీకు చెప్పొద్దు. ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము, ఈ కుమారుని యొక్క గాత్రము, పుత్ర కుమారుడు, గాత్ర శరీరం, పరిష్వంగ
కౌగిలింత, సుఖము, దాని నుంచి వచ్చిన సుఖం. చేకొనము, స్వీకరించుము. ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరము. ముక్తములు, ముత్యాలు, ముత్యాల హారాలు, ముక్తాహార, ముత్యాల హారాలు. పచ్చ కర్పూరం, తినేటువంటి కర్పూరం, పచ్చ కర్పూరం చాలా సుగంధముతో కూడుకుంటుంది. చక్కగా మనకు విక్స్ వ్యాపారంలో కూడా అదే ఉంటుంది. మనం కూడా దాన్ని ఆవిరి పట్టచ్చు ఇప్పుడున్న కాలంలో. మంచి శుద్ధిని కలిగిస్తుంది. ఆహార పదార్థాల్లో కూడా వేసుకోవచ్చు, తీర్థంలో వేసుకుంటారు, ఇంకా వేరే వాటిల్లో కూడా వేస్తారు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం యొక్క సువాసన చాలా మంచిది, ఆనందాన్ని కలిగించేటువంటిది, చాలా ఆనందాన్ని కలిగించేటువంటిది. పచ్చకర్పూరపు దట్టమైనటువంటి పొడి యొక్క వాసన, సౌరభము, పరిమళము. చందనము, మంచి గంధము, దాన్ని అలదుకోవటం వల్ల కలిగినటువంటి శీతలత్వం. చంద్రజ్యోత్స్నయు, నిండు పండు వెన్నెలరు, పండు వెన్నెల సమయంలో, పండు వెన్నెల సమయంలో పండు వెన్నెల సమయంలో నీ చంద్రజ్యోత్స్నయున్, ఆ పండు వెన్నెల యొక్క ఆనందం జీవులకు, ప్రాణులకు పుత్రగాత్ర పరిష్వంగమట్లు, కుమారుని కౌగిలించుకోవటం వల్ల కలిగేటువంటి ఆనందముతో సరిపోలేది కాదు. హృదయమే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందా, కడును సీతమే మిక్కిలి చల్లదనంగా ఉంటుందా అని. శైశవ ప్రాణములో నవజాత శిశువుగా ఉన్నప్పుడు దగ్గరగా గుండెల మీదకి తన్ను ఎత్తుకున్నప్పుడు, గుండెలని ఆ పిల్లవాడు తన్నినప్పుడు, తర్వాత పెద్దవాడే గుండెలు తన్నితే అది వేరే విషయం. తన్నకుండా ఆ పిల్లవాడు చాలా 10 మంది మెచ్చుకుని ఇంకా ఆనందాన్ని పొందినప్పుడు, అతను చేసిన లోకోత్తరమైనటువంటి, గొప్పదైనటువంటి, మానవీయమైనటువంటి ఏదన్నా పనిని ఆ తండ్రి ప్రశంసిస్తున్నట్లుగా కౌగిలించుకున్నప్పుడు అప్పుడు కలిగేటువంటి ఆ పరిశ్వంగ సుఖం కూడా వర్ణనాతీతమైనది, ఏ కవి కూడా వర్ణించలేనటువంటిది. అంత గొప్పది పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం. ఆ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఒక విజయాన్ని సాధించి ఒక అద్భుతమైన స్థితికి చేరుకున్నప్పుడు ఆ తండ్రికి పొందేటువంటి ఆనందం, ఆ తల్లి పొందేటువంటి ఆనందం. ఇక్కడ జెండర్కి లింక్ చేసి మాట్లాడితే తప్పవుతుంది. దీన్ని విస్తృతం చేసుకుని, దీని అర్థాన్ని విస్తృతం చేసుకుని మనం చూసినప్పుడు ఈ పద్యం చాలా అత్యద్భుతంగా మనకు అనిపిస్తుంది. నిజమే అది కూడా. ఓ రాజా, విరుద్ధమైన మారుమాటలు ఎందుకు? ఈ పుత్రుని కౌగిలించుకుని తను కౌగిలించుకోవటం వల్ల కలిగే సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలు ధరించడం వలన నీకు లభించినటువంటి రాజసం కన్నా, వాటి వలన ఏర్పడిన నీ కలిగినటువంటి శీతల భావము కన్నా, పచ్చకర్పూరపు దట్టమైన పొడి నీవు నీ శరీరం మీద అలదుకోవటం వల్ల ఏర్పడిన శీతలత్వం కన్నా, మంచి గంధము అరగదీసి దాన్ని నీ శరీరానికి అలదుకోవటం వల్ల ఏర్పడిన శీతలత్వం కన్నా, నిండు పున్నమి నాటి రాత్రి వెన్నెలలో విహరిస్తూ ఉండటం వలన ఏర్పడినటువంటి నీకు కలిగినటువంటి శీతలత్వము కన్నా, పుత్రుని కౌగిలి వల్ల నీ మనస్సుకు కలిగినటువంటి శీతలత్వం ఎన్నో రెట్లు మేలైనది, కాబట్టి దానిని అనుభవించు అని ఇక్కడ చెబుతూ ఉన్నది. ఈ పద్యం ఇక్కడ ఆయన ఎన్నుకున్నటువంటి ఉపమా ద్రవ్యాలన్నీ కూడా అమూలకముగా ఉన్నటువంటివి, సూక్తి మధురమైనటువంటి ఆయన కవిత్వానికి ఇది ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. స్పర్శ సిద్ధాంతము, స్పర్శ వలన కలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రేరేపణ ఏంటో తెలియజేసేటువంటి అద్భుతమైన పద్యం. వేరే స్పర్శలలో మాలిన్యం ఏమన్నా ఉంటుందేమో కానీ ఈ స్పర్శలో మాలిన్యం ఉండదు. కాబట్టి ఇటువంటి స్పర్శ అద్భుతమైనదిగా చెప్పాడు. అనఘుడు వంశకరుండై పెనుపున నీ సుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచె మునులు వినగ నాకు వినివీధి దశన్. ఈ కుమారుడు లోకోత్తరమైనటువంటి ఘనకార్యములు చేసేటువంటి కుమారుడు, సామాన్యుడు
కానే కాడు. కాబట్టి అది నువ్వు దృష్టిలో పెట్టుకో. అనఘుడు వంశకరుండై పెనపున ఈతండు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచె మునులు వినగనాకు వినువీధి దశన్. నీ సుతుడు నీ కొడుకు శకుంతల కుమారుడైనటువంటి సర్వదమనుడనే పేరు కలిగిన ఈ భరతుడు అనఘుడు, పాపరహితుడు. అఘం అంటే పాపము, అనఘుడు పాపము లేనటువంటి వాడు, అన్ని పుణ్యమైన చరిత్ర కలిగినటువంటి వాడు, నడవడి కలిగినటువంటి వాడు. వంశకరుండు అయి వంశకర్త అవుతాడు, భరత వంశమునకు మూలకర్తగా నిలుస్తాడు. పెన్పున్ గొప్పతనముతో వాజపేయంబులు, వాజపేయము అనేటువంటి ఒక యజ్ఞం, వైదికమైనటువంటి యజ్ఞములలో వాజపేయ యజ్ఞం ఒకటి. ఆ యజ్ఞం చేస్తే వాజపేయి అనొచ్చు. వాజపేయంబులు నూరొనరించున్, 100 వాజపేయ యజ్ఞములు చేస్తాడు. వినువీధిన్, వినువీధి ఆకాశ వీధిలో సరస్వతి, ఆకాశవాణి మునుల్ వినగన్. ఆకాశవాణి అంటే రేడియో అనుకోండి, ఆల్ ఇండియా రేడియోకి అది మరో పేరు ఆకాశవాణి. ఆకాశవాణి ఆ రోజుల్లో ఇది కాదు, ఆకాశవాణి ఆకాశము నుంచి వినిపించినటువంటి దేవతల వాణి అని అప్పటి నమ్మకం. ఆకాశవాణి మునులు వినగన్, ఋషులందరూ వినున్నట్లుగా కణ్వాశ్రమములో నాకు చెప్పింది. అటువంటి గొప్పవాడు వీడు సర్వదమనుడు. ఈ విషయాన్ని మనకి పూర్వ పద్యాల్లో, ముఖ్యంగా భరతుడు సర్వదమనుడు పుట్టినప్పుడు ఈ ఆకాశవాణి ఇలా వృత్తాంతం జరిగిందన్న విషయం కవిగారు చెప్పలేదు, నన్నయ్య గారు చెప్పలేదు. ఆకాశవాణి చేత పొగడించుకున్న మహాత్ముడు అవుతాడని, ఆకాశవాణి భవిష్యత్వాణిగా సత్యమే చెబుతుందని అందరికీ చెప్పించాలి అనే విషయంతో నిండు సభలో చెప్పించాడు, తల్లి చేత చెప్పించాడు. ఇది ఆయన యొక్క కథన కళలో ఉన్నటువంటి ఒక నైపుణ్యం, కథాకథన శైలిలో ఉన్నటువంటి నైపుణ్యం. అయితే శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో మునులందరూ వింటుండగా ఈ ఆకాశవాణి చెప్పింది అని చెప్పినా నమ్మటం లేదు ఎవరు, మహారాజు. ఎందుకంటే అది ఆయన ప్రత్యక్ష ప్రమాణముగా తీసుకున్నవాడు కాడు. సభికులు కూడా నమ్మకం కలగవచ్చు, తల్లితో అబద్ధం చెప్పి ఉండవచ్చు అని అనుకోవచ్చు కదా. పరోక్ష ప్రమాణం అంటే సెకండరీ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కాదు, ప్రాథమికంగా లభిస్తున్నటువంటి సమాచారము కాదు. భావి కథలో మనకి ముందు ఇప్పుడు మనం పద్యాలు చెప్పుకుంటూ పోగా ఆకాశవాణి పలుకుతుంది, అప్పుడు అది ప్రత్యక్ష ప్రమాణమే, అందరికీ కూడా నిలిచింది. కాబట్టి ఆకాశవాణిని 2 సార్లు ఈ వృత్తాంతంలో చెప్పించడము ఒక గొప్ప విశేషం. కాబట్టి ఈ రకంగా చూస్తే ఒక వస్తుధ్వని, ఒకసారి చెప్పిన ఆకాశవాణి ఎన్నిసార్లు చెప్తుంది. సర్వదమనుడు లోకోత్తరమైన పురుషుడు, భరత వంశానికి మూలకర్త, భారతదేశం అనే పేరు రావడానికి మూలకర్త అయినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎన్నిసార్లు చెబుతుంది. అక్కడ ఆలోచిస్తే ఆ రకంగా అద్భుతమైనటువంటి వస్తుధ్వనిని మనకి కవిగారు తన రచనలో చూపించారు. ఈ రకంగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆమె చెబుతూ ఉన్నది, భూరి గుణునిట్టి కుల విస్తారకుదారకునుదార ధర్మప్రియ నిష్కారణమున తప్పజూడగ సారమతి చనునే నాటి సత్యముగల్గన్. భూరి గుణుడిట్టి కుల విస్తారకుందారకున్ ఉదార ధర్మప్రియ నిష్కారణము తప్పజూడగ సారమతి చనునే నాటి సత్యముగల్గన్. ఉదార ధర్మప్రియ, ఉదారమైన విశాలమైన ధర్మప్రియ, ఉదారమైన ధర్మమునకు ధర్మమందు ప్రీతి కలిగిన వాడ, సారమతిన్ సారవంతమైన బుద్ధి కలిగిన వాడ, బుద్ధిహీనుడు గాడు, సారము ఉన్నటువంటి బుద్ధి కలిగిన వాడు, మ్యాటర్ ఉంది ఆయనకి. నాటి సత్యముగల్గన్, ఆ వివాహము నాడు గంధర్వ విధిని మనం వివాహం చేసుకున్నట్టు ఆ సత్యము వాస్తవమై ఉండేటట్లుగా భూరి గుణమును, అనేక గుణములు కలవాడిని, ఇటువంటి ఆకాశవాణి కీర్తించినటువంటి
లోకోత్తరుడైనటువంటి కుల విస్తారకుడు, వంశాన్ని ముందు ముందుకు విస్తరించి అభివృద్ధిపరిచే వంశోద్ధారకుని దారకుడు, దార వలన జన్మించిన వాడు దారకుడు. ఈ పుత్రుని బాలకుణ్ణి నిష్కారణముగా, కారణము లేకుండా తప్పని చూడగన్ కాదనడం, సుముఖము కాకుండా విముఖముగా చూడటం అనేది చనునే తగునా, అది తగదు. చనునే ఏదైనా ప్రశ్నార్థకం ఇస్తే తగదు, మన వ్యతిరేక అర్థం సమాధానంగా తీసుకోవాలి. పద్యాలు అన్నిట్లో దాదాపు దీర్ఘం తీసినా కూడా దానికి వ్యతిరేక అర్థం తీసుకోవాలి. ఉత్తమ ధర్మ ప్రియాసారమతిన్, మన వివాహమైన వాడు నాకిచ్చిన వరమనే సత్యము నిలిచి ఉండగా, అపార గుణవంతుడు, వంశ విస్తారకుడు, వంశోద్ధారకుడు ఆయన పుత్రుని ఏ కారణం లేకుండా కాదు అనడం తగదు, నీకు అది ఒప్పేటువంటిది కాదు అని ఒక హెచ్చరిక చేసింది. చాలా అద్భుతమైన పద్యాలు ఎన్నో రాశాడు. వాటిల్లో కొన్ని ఇంకా పేరు పొందినటువంటివి, నిలిచిపోయినటువంటి పద్యాల్లో ఒక పద్యం ఇప్పుడు మనం చెప్పుకోబోయే పద్యం. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటెన్ సూనృత వ్రతమొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే సూనృత వ్రతమొక్క, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే ఒక్క సూనృత వాక్యము మేలు సుడగన్. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటెన్ సూనృత వ్రతమొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే ఒక్క సూనృత వాక్యము మేలు సూడగన్. అనృతము, ఋతము, అనృతము, సూనృతము, వ్రత. ఇంకొకటి ఇక్కడ గొప్ప సంబోధన ఏం చేసిందంటే సూనృత వ్రత అని పిలిచింది దుష్యంతుణ్ణి. నిజము మాట్లాడటమే నియమముగా, వ్రతముగా. నియమం, వ్రతం అంటే నియమం, ఏదో కొన్ని నియమాలు పాటించడం. నియమాలు ఎందుకు పాటిస్తాం? ఒక నిష్ట కలగటానికి. ఆ నియమాలు ఎందుకు? ఒక క్రమశిక్షణతో కూడిన ఒక నైష్టికమైన పద్ధతిని అవలంబించడం కోసం. నియమమే లేకపోతే అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎన్ని ఎక్కువ నియమాలు పాటించగలిగితే అంత ఉత్తమోత్తమైనటువంటి క్రమశిక్షణ మనం అవలంబించిన వాళ్ళం అవుతాం. సూనృత వ్రతము, నిజము మాట్లాడటం అనేటువంటి నియమము కలిగిన వాడా. నుత జలపూరితంబులగు, మంచి నీటి చేత. నుత జల పూరితములు, జలము నీరు, నుత మంచి, ఉప్పు నీరు నీళ్లు కావు, మంచి నీళ్లు, త్రాగటానికి వీలైనటువంటి మంచి నీటితో నిండినటువంటి నూతులు, చేదుడు బావులు. మామూలుగా మనం పుల్లి వేసుకునేది వరకు పెరళ్ళలో వాటిల్లో వెనకాల భాగాల్లో ఇంటికి ఉండేవి. ఇప్పుడు బోర్లు అనుకోవాలి, బోర్ బావులు లాంటివి, ఇళ్లలో వేసుకునే బోర్లు లాంటివి. బాగా పెద్దగా నోళ్ళు తెరిచి పిల్లల్ని మింగేసే బోర్లు కావు, ఇళ్లలో వేసుకున్నటువంటి బోర్లు లాంటివి. ఇళ్లలో ఉన్నటువంటి బావులు చిన్నవి, చేదుడు బావులు. నూరిటి కంటే, 100 కంటే ఒక్క బావి మేలు, ఒక్క దిగుడు బావి మేలు. చాలా పెద్ద పెద్ద బౌలీలు అని అంటాం. మన హైదరాబాద్ నగరం అంతా బౌలీలు చాలా ఎక్కువ. ఇక్కడ కూడా దిగుడు బావులు చాలా పెద్ద పెద్ద ఉంటాయి. మనకి అన్ని ప్రాంతాల్లో ఉంటాయి, మన దగ్గర మరి విచిత్రంగా పెద్ద పెద్ద బావులు కనపడతాయి. ఆ బావులు, ఆ దిగుడు బావు అంటే మెట్లు కూడా ఉంటుంది చూడండి, అవి చాలా ఉత్తమం. ఎందుకంటే అవి సేద్యానికి ఇంకా ఇతరత్ర అనేక కార్యక్రమాలకు వాడుకోవచ్చు. అలాంటి దిగుడు బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, ఒక మంచి యజ్ఞం చాలా మేలు కలిగిస్తుంది. యజ్ఞాత్ భవతి భూతాని, యజ్ఞముల వల్ల ఈ భూతములు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జన్మిస్తూ ఉన్నాయి అని చెప్పారు. అలాంటి యజ్ఞం గొప్పది. తత్క్రతు శతంబు కంటే, అటువంటి 100 యజ్ఞముల కంటే కూడా సుతుండు మేలు, కొడుకు మేలు. ఆ కాలంలో అంత బలంగా సుతుడంటే ఆ కొడుకంటే అభిమానం ఉంది. తత్సుత శతంబు కంటే, అట్టి కొడుకులు 100 మంది కంటే కూడా పరిశీలించగా ఒక్క సూనృత వాక్యము మేలు, ఒక్క సత్యవాక్యము మేలు అని చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటి పద్యం, అందమైన పద్యం. క్రమక్రమముగా అలంకారంలో సారాలంకారం, ఒక్కొక్క దాన్ని
దానికంటే ఇది, దానికంటే ఇది, దానికంటే ఇది, దానికంటే ఇది, అన్నిటికంటే గొప్పది భగవత్ స్వరూపం లాంటిది సత్యం. అటువంటి సత్యం యొక్క ఔన్నత్యాన్ని శకుంతల చేత చెప్పించాడు. సూనృత వ్రతము గల ఓ రాజా, ఎల్లప్పుడూ కూడా మంచి మాట సత్యముని మాత్రమే పలికేటువంటి అలవాటు ఉన్నటువంటి ఓ రాజుగారు అని అనిపించాడు వ్యంగ్యంగా. అది సాభిప్రాయముగా పలికినటువంటి మాట. తప్పావో నీకు దిక్కులేదు అని చెప్పటం. మాట తప్పినటువంటి దుష్యంతుని యొక్క ప్రవర్తనని ఎత్తి పొడిచేటట్టుగా అధిక్షేపముతో ఎక్కడ బాధపడకుండా ఆగ్రహంలో కూడా త్రోటుపాటు లేకుండా శకుంతల అత్యంత ఔచిత్యముతో సూనృత వ్రతము కలిగిన ఓ రాజా అని చెప్పింది. గృహస్థాస్తుల ధర్మంలో సంతానం కంటే సత్యం గొప్పది అనేటువంటిది తాత్పర్యం. సంతానం గొప్పదే, అది పితృయజ్ఞం. సంతానము కలగకపోతే సృష్టి ముందుకు వెళ్ళదు. కాబట్టి సంతానం అనేటువంటి సంతానాన్ని పొందడం గృహస్థాశ్రమ ధర్మంలో ఒక యజ్ఞం వంటిది. ఆ యజ్ఞము చేయటం అనేటువంటి ఫలితం మంచిదే, కానీ దానికంటే గొప్పది ఏమిటంటే సత్యము కలిగి ఉండడం మరింత గొప్పది. నూతులు తవ్వించిన పుణ్యం కంటే ఒక బావి తవ్విస్తే పుణ్యం. అలాంటి బావులు 100 తవ్వించే కంటే ఒక యజ్ఞం చేస్తే గొప్పది. అలాంటి యజ్ఞాలు 100 చేసే కంటే ఒక కొడుకు పుడితే పుణ్యం. అలాంటి 100 కొడుకుల కంటే కూడా ఒక సత్యవాక్యం శ్రేష్టమైనది అని చెప్పి ఒక క్రమములో చెప్పడం సారంకాలం. ఉత్తరోత్తరములకు ఉత్కర్ష చెప్పేటువంటి అలంకారాల్లో సారాలంకారం ఒకటి. ఆ అలంకారం దీనిలో ఉన్నది. అంతేకాకుండా నన్నయ్య యొక్క నానా రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపించేటువంటి పద్యాల్లో ఇది ఒకటి. వీటన్నిటికీ మించి మనకు పరీక్షలలో ప్రతిపదార్థ తాత్పర్యముల కొరకు వచ్చేటువంటిది ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది 10 మార్కుల దాకా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పద్యం. నుతజలపూరిత ముందు సంబోధన రాయాలి ఎప్పుడు కూడా. ఎడమ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో మనం కుడి చేతి పక్క మనం రాసేదంతా కూడా మన వ్యవహారిక భాషలో అర్థాలు రాస్తాం. ఎడమ చేతి పక్కలో ఈ పద్యంలో ఉన్నటువంటి వాటిని ఒక క్రమంలో రాస్తాం. ఆ క్రమం ఏమిటంటే మొదట సంబోధన, తర్వాత కొన్ని విషయాలు. కవి అస్తవ్యస్తముగా ఛందస్సుకు అనుగుణంగా కొన్ని రాసుకుంటాడు, దాన్ని అంతా సరి చేసుకుని రాయాలి. ఈ కుడివైపు రాసినటువంటి ఈ వ్యవహారిక భాషలో రాసిందంతా కూడా ఒక వాక్యాల రూపంలో రాస్తే అది తాత్పర్యం అవ్వాలి, భావం అవ్వాలి. ఆ భావం కరెక్ట్గా వచ్చింది అంటే ఎడమ వైపున అన్నీ కరెక్ట్గా పెట్టాము, కూర్చాము అని అర్థం. అలా పోలిక చూసుకుంటూ బైహార్ట్ చేసి ఒట్టిగా బట్టి కొట్టి సరిగ్గా రాయలేకపోవటం, చాలాసార్లు విద్యార్థులు విఫలమైపోవటం ప్రతిపదార్థాల్లో కనపడుతూనే ఉంటుంది. బహుశా మీరు 9th 10th ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రతిపదార్థాలు రాసి ఉంటారు. రాయలేదని కాదు, ప్రతిపదార్థాలు ఊరికే బట్టి కొట్టి భయపడే కంటే కొంచెం LHS సైడ్, RHS సైడ్. ఇది గణిత విద్యార్థులకే కాదు, వేరే వాళ్ళకు కూడా అందరూ ఉన్నారు కదా, BA BCom BSc 3 ఉన్నారు కాబట్టి అందరికీ కూడా కుడివైపు ఎడమ వైపు. కుడివైపున రాసుకునే వాటిల్లో మొదట సంబోధన, తర్వాత వరుసగా క్రమం రాసుకోవాలి. ఆ రాసుకున్న క్రమం ఇటువైపు ఉన్నదా లేదా అనేది సరి చూసుకోవాలి. అది సరి చూసుకోవటం ఒకసారి జాగ్రత్తగా చదువుకుంటే ఆ బైహార్ట్ చేయకుండా హృదయస్థం అవుతుంది, హృదయంలోకి వెళుతుంది. అప్పుడు మంచిగా రాయగలుగుతాం. కాబట్టి సూనృత వ్రతం అనే దాంతో మొదలు పెట్టాలి మనం. సూనృత వ్రతము నిజము మాట్లాడే నియమము గలవాడ, నుతజల పూరితం. మళ్ళీ మొదటికి వచ్చాం. నుతజల పూరితములు మంచినీటి చేత నిండినమైన నూతులు, చేదురు బావులు 100 కంటే 100 కంటే ఒక్క బావి మేలు ఒక దిగుడు బావి ఉత్తమం. మరి బావులు ఆ బావుల కంటే 100 కంటే దిగుడు బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు ఒక మంచి యజ్ఞం ఉత్తమమైనది. తత్క్రతు శతంబు కంటే అటువంటి 100 యజ్ఞముల కంటే సుతుండు మేలు కొడుకు మేలు. తత్సుత శతంబు కంటే అటువంటి కొడుకులు 100 మంది కంటే 100 మంది కంటే. చూడగన్ పరిశీలించి చూడగా, మళ్ళీ ఈ చూడగన్ అనేది చివర ఉన్నది పద్యంలో. చూడగన్ మేలున్ ప్లస్ చూడగన్ మేలు చూడగన్. కాబట్టి అది ముందుకు వస్తుంది. చూడగన్ పరిశీలించగా ఒక సూనృత వాక్యము మేలు, ఒక సత్యవాక్యం ఉత్తమోత్తమైనది.
చాలా అద్భుతమైన పద్యాలలో ఒకటిగా చెప్పబడేటువంటి పద్యం. ఇలా మనం తెలుసుకుని రాస్తే ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చాలా ఆనందాన్ని హాయిగా చదువుకునేందుకు అవకాశం కలిగిస్తాయి. వెలయంగ అశ్వమేధంబులు వేయునొక్క సత్యము ఇరుగడలందుల నిడి తూపగ సత్యము వలనన్ ములుసూపు గౌరవము పేర్మిన్. తులాదండములో త్రాసునందు వెలయంగన్ ప్రకటితమయ్యేటట్లుగా అశ్వమేధముల్ వేయునన్, వేయి అశ్వమేధ యాగములు ఒకవైపు, ఒక సత్యవాక్యం ఒకవైపు, ఇరుగడలను రెండు వైపులా ఇడి ఉంచి తూపగన్ తూచగా పేర్మిన్ ప్రీతితో గౌరవముతో సత్యము వలన సత్యం వైపు ముళ్ళు నెమ్మదిగా మొగ్గు చూపుతుంది. సత్యమే గొప్పది. వేయి అశ్వమేధ యాగముల కంటే సత్యవాక్యము అంత గొప్పది. కాబట్టి ఆ విలయంగా ఆ అశ్వమేధములు వేయి చేసిన దానికంటే కూడా సత్యవాక్యం చెప్పడం చాలా గొప్పది అనే విషయాన్ని చెప్పింది. తర్వాత ఇంకొక మాట కూడా అంటుంది. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగంబు సత్యంబుతో సరియుగావు ఎరుగు ఎల్ల ధర్మములకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. సర్వతీర్థాభిగమనము, తీర్థములంటే పవిత్రమైన నదులు ప్రవహిస్తూ ఉన్న ప్రదేశములు, పవిత్రమైన నదులు సంగమించే ప్రదేశములు, ప్రయాగాదులు. ప్రయాగ అంటేనే సంగమం, రెండు నదులు, 2 లేదా 3 నదులు సంగమించటం. అలాంటి తీర్థములకు వెళ్ళి ఆ తీర్థములలో స్నానము చేసి శుచిర్భూతులై జప దాన హోమ ఆదులు చేసేటువంటి నైష్ఠికులైన వారి లభించే పుణ్యం. సర్వవేద సమధిగమము, వేదములన్నిటినీ అధ్యయనము చేయటం వల్ల కలిగేటువంటి అద్భుతమైన ఫలితము. సత్యంబుతో సరియని కాదు, సత్యముతో సరైనవి కావు, సాటి అయినవి కావు. ధర్మజ్ఞులైన, ధర్మం బాగా తెలిసిన మునులందరికీ ఇది బాగా విదితమైనటువంటి విషయం. ఎల్ల ధర్మములకు అన్నిటికంటే పెద్ద సత్యం. అది తెలుసుకో, అది గమనించు. సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠితః సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరం పదం అని పురాణోక్తి. సత్యమే అన్నిట్లో ఈశ్వరుడు, సత్యమే ఈశ్వరుడు. సత్యములో ఈశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఈశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ ఎవరు అంటే సత్యం. సత్యం వల్ల ధర్మం నిలిచి ఉన్నది. సర్వ జగత్తుకి మూలం సత్యం. సత్యం కంటే ఉత్తమమైన పదం మరొకటి లేదు. సత్యం అంటే సత్యవాక్యం, నిత్య సత్యం. గృహస్థాశ్రమ పరంగా చూస్తే సత్యం అన్నిటికంటే శ్రేష్టమైనది అని నొక్కి నొక్కి వక్కాణిస్తూనే ఉన్నది శకుంతల. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిబంధలచి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగావింపుము కొడుకు చూడు కరుణాదృష్టిన్. కావున విమల ప్రతిభ, నిర్మలమైనటువంటి బుద్ధితో సత్యాన్ని మిక్కిలి గొప్పదిగా తలంచి భావించి కణ్వాశ్రమములో నీవు చేసినటువంటి ప్రతిజ్ఞను దయతో నెరవేర్చు, కావింపుము, నెరవేర్చు. మాట తప్పవద్దు. నీ కొడుకును కరుణాదృష్టి దయాభావంతో చూడు, మన్నించు, నీ కొడుకుగా స్వీకరించు. సర్వార్థ సాధనమైనటువంటి ఈ సత్యవాక్య నుంచి భంగపడి నీవు చెడ్డగా మారవద్దు, నీ గతులని మార్చుకొనవద్దు. ఉత్తమ గతులకు వెళ్ళవలసినటువంటి, ఉత్తమమైనటువంటి ధర్మాచరణ ఆసక్తి కలిగినటువంటి ఒక ఉత్తమ రాజుగా నీవు నిలిచి ఉండు అని శకుంతల వేడుకుంటూ ఉన్నది. చాలా నిష్టగా, నియమముగా, ఔచిత్యంతో, చాలా శాంతముగా, అన్ని రకాలుగా అతన్ని దెప్పి పొడుస్తూ అధిక్షేపిస్తూనే అధిక్షేపించకుండా నెమ్మదిగా నర్మగర్భముగా